ఇండియన్ క్రికెట్లో హీరోలు నిన్న హీరోలు ఈరోజు జీరోలు అవ్వడం షరా మామూలే. ఒకప్పుడు హీరోలు ఇప్పుడు సడన్గా విలన్లు అయిపోతూ ఉంటారు. ఈసారి అసలు హీరో విలన్ గొడవ ఏంటని మీరు ఆలోచించినట్లయితే ఇక్కడ మొన్నటిదాకా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో తన కోచింగ్కి తన స్ట్రాటజీకి 5 టెస్టుల్లో ఇండియా బౌన్స్ బ్యాక్ అయ్యి సిరీస్ని 2-2తో డ్రా చేయడానికి ఎంతో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ ఎప్పటిదాకా అయితే హీరోగా ఉన్నాడో ఇప్పుడు సడన్గా విలన్ అయిపోయాడు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మైండ్లో నుంచి. ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఈ 5 టెస్టులు జరిగిన ఈ టైం ఫ్రేమ్లో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కడా కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళ టెస్ట్ రిటైర్మెంట్ ఊసే రాలేదు. ఎట్లా సిరీస్ అయ్యిందో లేదో అట్లా స్టార్ట్ అయ్యింది డిబేటు, కాంట్రవర్సీ అనండి. ఏ నేమ్స్ ఇచ్చుకున్నా సరే విరాట్ రోహిత్ ఎక్కడ, వాళ్ళ ఫ్యూచర్ ఏమిటి అని ఆన్లైన్లో అవ్వచ్చు, జనరల్ డిస్కోర్స్, క్రికెట్ డిస్కోర్స్ మళ్ళీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వైపు మళ్ళింది. దీనికి గంభీర్కి సంబంధం ఏంటని మీరు ఆలోచించినట్లయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్లో ఉండాలి అంటే, ఇండియన్ ఓడిఐ క్రికెట్ ఫ్యూచర్లో ఉండాలంటే విజయ్ హజారే ట్రోఫీ ఆడాలి అని బీసీసీఐ ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చింది అని వార్తలు బలంగా వినబడ్డాయి. ఇక్కడి నుంచే అసలైన కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. నిప్పు రాజుకున్నట్టు సోషల్ మీడియాలో ఈ న్యూస్ భయంకరంగా వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడం పక్కన పెడితే అసలు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఎందుకు ఆడాలి? ఉండేది ఒకే ఒక ఫార్మాట్లో ఉన్నారు ఇద్దరు. వాళ్ళ గోల్ వచ్చేసి 2027లో జరగబోయే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్, 50 ఓవర్ వరల్డ్ కప్. దీనికోసం వాళ్ళు దే హ్యావ్ సాక్రిఫైస్డ్ టెస్ట్ అండ్ T20 ఫార్మాట్స్ అనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి సమయంలో టు మేక్ దెమ్ ప్లే విజయ్ హజారే ట్రోఫీ, ఇలాంటి ఒక దుస్థితి అనకూడదు, ఇలాంటి ఒక పరిస్థితి గొప్ప లెజెండ్స్కే రాలేదు. మరి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా ఆ కోవలోనే చెందుతారు కదా. మరి వాళ్ళని మాత్రం ఎందుకు ఇలా కావాలని టెస్ట్ చేస్తున్నారు? ఇలా టెస్ట్ చేసేది గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగర్కరే అని సోషల్ మీడియాలో ఆల్రెడీ ఇప్పుడు న్యూస్ అండ్ డిస్కషన్స్ బలంగా జరుగుతున్నాయి. అండ్ దీనికి ఒక ఎంతో కొంత బలమైన కారణం అయితే ఉంది. తాను కోచింగ్ చేపట్టినప్పుడే, కోచింగ్ బాధ్యతలు తీసుకున్నప్పుడే స్టార్ సిస్టమ్ని ఇండియన్ క్రికెట్లో నుంచి తీసేస్తా అని చెప్పడమే కాకుండా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మెల్లిమెల్లిగా చెక్అవుట్ చేస్తూ వచ్చాడు గౌతమ్ గంభీర్. అదే కోవలోకి ఇప్పుడు అశ్విన్ వెళ్ళిపోయాడు అండ్ రోహిత్ ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ. ఇలా ముగ్గురు వెళ్ళిపోవడం పక్కన పెడితే టెస్ట్ ఫార్మాట్లో ఇండియన్ క్రికెట్ ఈజ్ అట్ ఎ వెరీ సేఫ్ పొజిషన్ థ్యాంక్స్ టు గంభీర్ స్ట్రాటజీ. కానీ ఓడిఐ క్రికెట్కి వచ్చేసరికి విరాట్, రోహిత్ ఒకసారి మీరు రన్స్ కానీ వాళ్ళ యావరేజ్ కానీ చూసుకుంటే ఆఫ్టర్ 2023 వరల్డ్ కప్ అంత బ్యాడ్గా లేవు. మనం ఆడింది తక్కువ వన్డే ఇంటర్నేషనల్స్ అయినా బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆడాడు, రోహిత్ శర్మ ఆడాడు. అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యరే ఆ ఎంటైర్ టోర్నమెంట్కి హీరోగా నిలిచినప్పటికీ వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్స్ చాలా కీలకంగా మారాయి. మరి ఇలాంటి సమయంలో అసలు విజయ్ హజారే ట్రోఫీ ఆడడం అనేది విజయ్ హజారే ట్రోఫీని తక్కువ చేయడం అని కాదు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అసలు వన్డే ఇంటర్నేషనల్స్లో బ్యాడ్ ఫామ్లోనే లేరు కదా. వన్డే ఇంటర్నేషనల్స్ వాళ్ళకి కొట్టిన పిండి. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం బీసీసీఐ వాళ్ళిద్దరిపైన రుద్దితే ఇట్స్ అన్ ఇండైరెక్ట్ హింట్. అంటే మీరు మా క్రికెట్ వన్డే ఫ్యూచర్లో లేరు, ఎంత మర్యాదగా మీరు తప్పుకుంటే అంత మంచిది అని గంభీర్, అగార్కర్ అండ్ బీసీసీఐ ఇండైరెక్ట్గా వీళ్ళిద్దరి లెజెండ్స్కి హింట్ ఇచ్చినట్టేనేమో అని ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏది ఏమైనా బీసీసీఐకి ఇండియన్ క్రికెట్కి ఒక బ్యాడ్ రెప్యుటేషన్ అయితే ఉంది. విచ్ ఈస్ మన లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పదే కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారో అక్రాస్ ఫార్మాట్స్, వాళ్ళకి ఎందుకో సరిగ్గా ఫేర్వెల్ మనం ఇవ్వలేకపోయాం. లక్ష్మణ్ని తీసుకోండి, సౌరవ్ గంగూలీని తీసుకోండి, వీరేందర్ సేవాగ్ని తీసుకోండి, అంతెందుకు ఎంఎస్ ధోనీని తీసుకోండి. ఎంఎస్ ధోనీ సెలబ్రేషన్స్ అండ్ ఫెలిసిటేషన్స్కి దూరంగా ఉండే మనిషిలాగా అనిపించిన బీసీసీఐ పెద్దగా ఎవరికి సెలబ్రేట్ చేసిన దాఖలాలు అయితే పెద్దగా లేవు, బారింగ్ సచిన్ టెండూల్కర్ అండ్ రాహుల్ ద్రావిడ్. వీళ్ళిద్దరిని పక్కన పెడితే మిగతా స్టార్స్ని, మిగతా లెజెండ్స్ని సెలబ్రేట్ చేసుకున్న రికార్డ్ అయితే బీసీసీఐకి లేదు. మరి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా అదే కోవలోకి వెళ్తారా? విల్ దే ఫాల్ ఇన్ టు ద సేమ్ అన్ఫార్చునేట్ కేటగిరీ? ఓన్లీ టైమ్ విల్ టెల్. ఇప్పటికి మాత్రం ఆస్ట్రేలియా టూర్ ఓడిఐ ఇంటర్నేషనల్స్ విరాట్, రోహిత్ అయితే ఉంటారు. ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ మేము ఫెలిసిటేట్ చేస్తామని ఆల్రెడీ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో అదైతే ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన పాజిటివ్ విషయం. సో లెట్స్ సెలబ్రేట్ బోత్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అసలు విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని మీరు అనుకుంటున్నారా? ఇఫ్ యూ థింక్ సో, ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.